ఏందిరా సప్పుడు స్టార్ట్ చేసినావారా? ఈ కోడల్ని మనం రాయాల్సిన అవసరం లేదురా, ఏఐ జనరేట్ చేసేస్తుంది. మరి నువ్వు ఆ కీబోర్డ్ ఎందుకు టార్చర్ చేస్తున్నావు? అగ్రెసివ్ గా టైప్ చేస్తేనే ఏఐకి మనమంటే కొంచెం భయం ఉంటుంది, ప్లస్ మనకి ఏదో చేసామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఏదో ఎర్రర్ ఇస్తుంది. కాపీ పేస్ట్ చేయడం కూడా చక్కగా రాదు, కానీ ఏదో ప్రోగ్రామర్ దాస్ లాగా బిల్డప్ ఇచ్చినావు. నువ్వు పెద్దవాళ్ళ అయినట్టు నీ ఇంట్లోనే కూర్చోపోతే ఇక్కడికి రావచ్చు కదరా. సర్లే, నా మీద కాన్సన్ట్రేషన్ మానేసి అదేదో ఆ ప్రాజెక్ట్ మీద పెట్టి ఎర్రర్ క్లియర్ చేయి. అవును, అరే అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను ఏదో అడుగుదామని మర్చిపోయినా. అసలు మన ప్రాజెక్ట్ దేని మీదరా? ఒక టెస్ట్ లాగా హ్యూమన్ తన నోరు ఎంత వైడ్ గా ఓపెన్ చేయగలడు. ఒకసారి నువ్వు తూని బాతుకు. అరే చెప్పురా. ఇప్పుడు మన కాలేజ్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ డేటా మనకి కాలేజ్ ఇచ్చింది. వాళ్ళ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్ అండ్ పర్సంటేజ్ బట్టి వాళ్ళకి ఈ రోజు ఎంత ప్యాకేజ్ వచ్చిందో దాన్ని అనలైజ్ చేసి ఫ్యూచర్లో మనకి ఎంత ప్యాకేజ్ వస్తుందో ప్రిడిక్ట్ చేసే అప్లికేషన్ మనది. సో దీన్ని బట్టి మన కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్ ఫ్యూచర్ గురించి పట్టించుకుంటారు. అవునా? మనకెంత వస్తుంది మా ప్యాకేజ్? మనకి అన్నావో లేదో ల్యాప్టాప్ హ్యాంగ్ అవ్వడం స్టార్ట్ అయింది. అరే మన సీనియర్స్ మనకంటే బర్బాద్ ఉండేరా బాబు. మినిమం 15 lakhs ప్యాకేజ్ అన్న వస్తుంది. నీ మొక్కం వస్తుంది, ఇది మన మీద వాడకపోతే చాలు ఎంత కరెక్ట్ వస్తుందో ఏమో. మొత్తం కరెక్ట్ గానే ఉంది. ఎస్, ఏదో బొమ్మ వచ్చింది రో. కంగ్రాచులేషన్స్ భైరవ, బౌంటీ కొట్టేశావు. నాకేం కనబడకపోయినా నువ్వు హ్యాపీగా ఉన్నావు కాబట్టి అంత శుభం అనుకుందాం. సరే కానీ మన ప్యాకేజ్ చూడు. చూద్దాం, మనకి ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ కాలేదు కదా, శాంపిల్ మార్క్స్ వేసి చూస్తాం. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది కానీ మన లైఫ్కి మాత్రం క్లారిటీ లేదంటావు. సరే, ఇట్లా మస్తు అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ వచ్చినాయి. మనం ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్ చేయడం ఏందో, అది కూడా ఏఐతోనే చేయించడం ఏందో. అసలు మన సీనియర్స్ కొనుక్కొస్తుండే అంట, మనకి ఆ ఖర్చు మిగిలిందిలే. మనం గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వెళ్ళే లోపు జాబ్స్ ఉంటాయో పీకుతాయో. అరే సరేరా, మరి అయిపోయింది కదా. కలర్ బైండింగ్ అవసరమారా? బ్లాక్ అండ్ వైట్ సరిపోతుంది కదా, డబ్బులు వేస్ట్. హలో హలో